ఆలగడ్డ పట్టణంలో నూతన గదులతో అభివృద్ధి చేస్తున్న 50 పడకల ఆసుపత్రి సాయంత్రం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్మిస్తున్న కట్టడాలు పరిశీలించారు. పనుల్ని నాణ్యతగా నిర్వహించాలని కాంట్రాక్టర్లని ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాతని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే 50 పడకల హాస్పిటల్ బిల్డింగ్ పూర్తి ఈ నెలాఖరికల్లా పూర్తి అవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్రంలోనే ఇందాక కాంట్రాక్టర్ ఇప్పుడే చెప్తున్నాడు నాకు, రాష్ట్రంలోనే నాబార్డ్ కింద చాలా వరకు హాస్పిటల్స్ అన్ని 50 బెడెడ్ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ ఉన్నవన్నీ కూడా క్యాన్సిల్ అయినా కూడా ఫస్ట్ పూర్తి చేసుకునే స్థాయికి ఈరోజు ఆలగడ్డ హాస్పిటల్ రావడం అనేది చాలా చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మరి స్పెషల్గా డాక్టర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి చూసుకుని ఏదో కన్స్ట్రక్షన్ జరిగిపోతుందిలే వాళ్ళు చూసుకుంటారు, ఇది మా పని కాదు కదా అని అనుకోకుండా ఎక్కడెక్కడ కడుతున్నారు, ఏం కడుతున్నారు, ఎప్పటికప్పుడు మాకేం అవసరము, పేషెంట్స్కి ఏం అవసరము, ఎట్లా ఉండాలనేది ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి మరి చూసుకుంటున్న సుజాత గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నేను గతంలో కూడా మాట ఇచ్చిన, ఏదైతే 100 పడకల హాస్పిటల్ మా చేతుల మీద తప్పకుండా మొదలవుతుందని చెప్పినానో, మరి గతంలో ఆలగడ్డలో 30 పడకల హాస్పిటల్ని 50 పడకలకి తీసుకొచ్చినాము. వాళ్ళు మేము టెండర్లు పిలుచుకున్నాము, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతసేపు మేము టెండర్లు మేము పిలిచినామని చెప్పారే తప్ప కాంట్రాక్టర్లతో వాళ్ళని ఇబ్బంది పెట్టి కాంట్రాక్టర్లను పని మొదలు పెట్టకుండా వాళ్ళని గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టినారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంవత్సరంన్నరలోనే ఈరోజు బిల్డింగ్లన్నీ కూడా పూర్తి చేసుకొని తొందరలోనే ఓపెనింగ్ చేసుకొని మొత్తం పాత బిల్డింగ్ మొత్తం కూడా ఖాళీ చేసి కొత్త బిల్డింగ్కి షిఫ్ట్ అవ్వడానికి మేమందరం కూడా ఈరోజు సిద్ధపడుతున్నామంటే దానికి కారణం కూడా ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట మీద మాకున్న అంత సిద్ధశుద్ధి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఈరోజు ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ప్రతి ఒక్క నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తామని ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఇందాక డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ బిల్డింగ్లే కాకుండా 50 పడకల హాస్పిటల్తో పాటు ఇంకా ఎక్విప్మెంట్ కానీ స్టాఫ్ కానీ ఇంకెక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే నాకు తెలియజేయండి అని వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు నేను చెప్తున్నారు. నేను వెళ్ళి సీఎం ఆఫీస్లో కూడా ఆ విధంగా నేను కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఆలగడ్డ ప్రాంతంకు ఒక ట్రామా సెంటర్ కూడా కావాలి అని చెప్పి కూడా మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మన ఏరియాలో ఎక్కువ శాతము యాక్సిడెంట్లు అవుతున్నాయి. దానివల్ల ఒక ట్రామా సెంటర్ ఇక్కడే ఉంటే నంద్యాలకి లేదా పక్క ప్రాంతాలకి వెళ్లే లోపల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక ట్రామా సెంటర్ పెడితే మనకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో దాన్ని కూడా మేము గట్టిగా పుష్ చేస్తున్నాము. తప్పకుండా వచ్చే రోజుల్లో ట్రామా సెంటర్ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా నా చేతుల మీదనే ఓపెనింగ్ జరిగి తీరుతుందని చెప్పి, ఈ ప్రభుత్వంలో జరిగి తీరుతుందని చెప్పి కూడా ప్రజలందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారి కళ 100 పడకల హాస్పిటల్ ఆలగడ్డకి తీసుకురావాలని చెప్పిన వాళ్ళ కళ ఈ రోజు మెల్లిమెల్లిగా నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తొందరలోనే మరి బిల్డింగ్ ఓపెనింగ్ కూడా ప్రజలందరినీ కూడా ఇన్వైట్ చేసి చాలా భారీ ఎత్తున ఓపెనింగ్ కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.